హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరు, ఇట్స్ ఆల్రెడీ 5:40, మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. వీఆర్ గోయింగ్ టు పూరి జగన్నాథ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పూరి జగన్నాథ్కి వెళ్ళడం, బికాస్ June 15th ఇస్ అవర్ యానివర్సరీ. సో రేపు June 15th అంటే ఈరోజు June 14th మేము స్టార్ట్ అయ్యాం. సో లెట్స్ గో. సడన్గా బుక్ చేసుకున్నాం. సో ఇట్స్ కాలింగ్ అంటారు చూడండి, అలా అనమాట. సో లెట్స్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎంతవరకు అవుతుందో అంతవరకు చూపిస్తా. లెట్స్ గో. సో ఎస్, ఇప్పుడు రీచ్ అయ్యాం ఎయిర్పోర్ట్కి. చెక్ ఇన్ అంతా ఫినిష్ చేసుకొని బ్యాగ్తో వీఆర్ బోర్డింగ్ టు భువనేశ్వర్. కరెక్ట్గా బోర్డింగ్ టైంకి వచ్చేసాం. సో భువనేశ్వర్ తెలుసు కదా ఎక్కడుందో, ఒడిస్సా. It's not Odisha. ఒరిస్సా? It's Odisha. నా నేనేం చెప్పాను? నేను ఒడిస్సానే చెప్పింది. సో It was Odisha. The rename ప్లీజ్ డోంట్ గివ్ జ్ఞాన్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్స్ What is Odisha's ఎర్లీ. capital? భువనేశ్వర్. Bhubaneswar. అక్కడికి ఇంతమంది వెళ్తున్నారు, ఇంత పెద్ద క్యూ ఉంది ఇక్కడ. Baju Patnaik, Airport Bhubaneswar. సో వీఆర్ ఇన్ ఒరిస్సా. సో ఈ స్టేట్కి రావడం ఫస్ట్ టైం యాక్చువల్లీ. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. कलिंगा वर्क में 14 डेज मंदिर पूरा क्लोज रहता है. तो 14 జగన్నాథ్ టెంపుల్ అది నాకు కనిపించింది చూడండి. గైస్, ఇది మేము స్టే చేసిన హోటల్ ఇన్ పూరి. అండ్ యూ మస్ట్ సీ ద వ్యూ, ఇట్స్ అవుట్ స్టాండింగ్. See the sea. So good, so good. Sundowner Beach Bar. యాక్చువల్లీ మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేయలేదని హాయ్ గైస్. సో బేసిక్లీ మేము వచ్చి కొద్దిసేపు అట్లా తిరిగేసి ఏదేదో తినేసి మా ఆయన బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అక్కడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. పొద్దున్న లేచి వచ్చాం కాబట్టి మంచిగా ఒక 1.5 hour నిద్రపోయాం. తర్వాత రూమ్కి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఇప్పుడు 4 o'clock అయ్యింది. వీఆర్ గోయింగ్ టు సన్ టెంపుల్ కొనార్క్ అనమాట. సో దారిలో ఏమేమి ఉందో అవన్నీ చూసుకొని వెళ్దామని కారు మాట్లాడుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో చాలా అంటే చాలా రష్ ఉంది, చూపించు. చాలా రష్, చాలా ట్రాఫిక్. అదేమో బీచ్. సో ఈ 3 days ఏదో ఫెస్టివల్ ఉందంట, నిన్న ఈరోజు రేపు. సో చాలా అంటే చాలా రష్ ఉన్నారు పూరిలో. ఎస్, లెట్స్ గో. గైస్, ఇది విష్ ట్రీ అంట. సో ఇక్కడ ఏది మొక్కున్న జరుగుద్దని వీళ్ళందరూ నమ్ముతారు. సో
Yes, this is in Konark, Orissa. This is a wish tree. So మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే ప్లీజ్ డూ విజిట్ దిస్ రాంబేటి టెంపుల్ ఇన్ కోనార్క్. Guys, we are in the most famous sun temple in Konark. Guys, this is a sun temple. మీ అందరికీ తెలిసి ఉంటుంది, the Konark Sun Temple is this one. It is so beautiful. ఈ 10 రూపీస్ నోట్లో ఇది ఏదైతే చక్రం ఉందో ఇట్ ఈస్ ఒరిజినలీ ఇన్ సన్ టెంపుల్ కోనార్క్. అదనమాట సంగతి. సో ఇక్కడి నుంచే ఇక్కడ ప్రింట్ చేశారు. చూడండి, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలా నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవడం చాలా ఇష్టం. సో ఎస్, వన్ మోర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ యాడెడ్. హాయ్ గాయస్, మా మామ్ చూస్తే మీకు తెలుస్తుందా మేము ఎంత టైర్డ్ అయి ఉన్నామని. నెక్స్ట్ లెవెల్ టైర్డ్. ప్లస్ ఇక్కడ చాలా హ్యూమిడ్. ఇలా ఫేస్ ఇలా పెడుతుంటే ఇలా అతుక్కుంటుంది, అంత హ్యూమిడ్గా ఉంది దేవుడా. నా డిన్నర్ ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మంచి క్యాఫేకి వచ్చాం. ఈ క్యాఫే పేరు కెఫే కుకీస్. శాండ్విచ్, తర్వాత స్పెగటీ, తర్వాత మా ఆయన చాలా మంచిగా ఏదో ఒకటి తీసుకున్నాడు. హేజల్ నట్ అంటే దరిద్రంగా ఉంది అదైతే. సో ఎస్, మార్నింగ్ ఇది ఉంది, దర్శనం ఉంది. ఇప్పుడు వెళ్ళి బీచ్ దగ్గరికి వచ్చి బీచ్ దగ్గరికి వచ్చి కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత వీళ్ళు గో టు రూమ్ అండ్ స్లీప్ బికాస్ వి ఆర్ రియల్లీ టైర్డ్. బాయ్ గైస్, అది మా రూమ్. సో దిస్ ఈజ్ అవర్ హోటల్. ఓకే, దాని పక్కనే చూడండి బ్యూటిఫుల్ టెంపుల్ ఒకటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ అయోధ్య రామ్ టెంపుల్ అంట. సో ఇక్కడే అయ్యిందనమాట. మా రూమ్ వెనకాలే ఉంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ కదా. ఎస్, సో వీఆర్ ఆన్ ద బీచ్ సైడ్. లైన్ చూస్తున్నారా అందరూ? చూడండి ఎంత రష్ ఉందో. జై జగన్నాథ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ మాకు 8 o'clock అనమాట. ఇక్కడ మేము 8 o'clockకి దర్శనం ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాం. 7 o'clock రూమ్లో నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేలోపు 7:15 అయింది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా వస్తే ట్రస్ట్ మీ, దర్శన ఎలా జరిగిందంటే దర్శనం అమేజింగ్ దర్శనం. అసలు ఎక్స్పెక్టే చేయలేదు మేము అంత బాగా జరిగిద్దని. బయట క్యూ ఈరోజు ఇది ఇక్కడ ఏదో ఫెస్టివల్ అంట. అండ్ బయట క్యూ ఎలా ఉందంటే అసలు మేము చాలా భయపడ్డాం ఎలా అవుతుంది ఏంటి అనేసి. బట్ క్రేజీ దర్శనం. 15 minutesలో అయిపోయింది మాకు దర్శనం అనమాట. సో ప్రోటోకాల్ మేము 7:10కి లోపలికి వచ్చింది. 7:10. I think almost 1 lakh people ఉన్నారు బయట. సో థ్యాంక్ యూ సో మచ్. జగన్నాథుడు మంచి దర్శనం ఇచ్చాడు ఫస్ట్ టైంకి. సో హ్యాపీ. అంటే అక్కడ చూస్తూ ఉండగానే, ఆ దర్శనం చేసుకుని ఉండగానే ఎంత ఏడుపు వచ్చిందంటే కళ్ళలోంచి తెలియకుండా వాటర్ వచ్చింది. అసలు ఏం అడగాలో ఏం అడగకూడదు ఏమీ అర్థం కాలేదు. ఏమీ తోచకలాగే ఉండిపోయాం మేము. ఒక 15 నిమిషాలు నించున్నాం కూడా. ఒక 10 నిమిషాలైనా నించున్నాం దేవుడి ముందు. అంత బాగా జరిగింది మాకు దర్శనం. సో జగన్నాథుడికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈరోజు మా యానివర్సరీ కాబట్టి, అండ్ ఈరోజు అమావాస్య. సో మంచి రోజు ఈరోజు. సో మేము దర్శనం చేసుకున్నాం. సో హ్యాపీ. అండ్ విత్ VIP ప్రోటోకాల్ వెళ్ళాం.
అస్సలు ఇంకా నమ్మలేకపోతున్నాం. ఆ ట్రాన్స్లోనే ఉన్నాం ఇంకా. సో బయటకు వచ్చి కొద్దిసేపు అలా కూర్చొని ఇంటికి వెళ్దామని, రూమ్కి వెళ్దామని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. అల్లుడు చెప్పాం కదా, అయోధ్య రామ టెంపుల్ మా రూమ్ వెనకాలే ఉందని. సో ఎస్, లోపల తీసుకెళ్తున్నాము. ఓహో, ఇదేది స్వామి దేవుడు చూడండి. ఎస్, సో గుడ్ మార్నింగ్ గైస్. దర్శనం అయిపోయి రూమ్కి వచ్చేసి మంచి టిఫిన్. తినేదా ఇష్టా What is that? కాన్ఫ్లిక్స్, టొమాటోస్. వెదర్ అయితే అద్భుతంగా ఉంది ఈరోజు. అస్సలు ఎండ లేదు, ఏం లేదు. I love beach. చూడండి ఇక్కడ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఆయన ఇది మొత్తం ఎక్కేసి అక్కడున్న ఫ్లాగ్ని చేంజ్ చేస్తారు ఇక్కడ. సో ఇది జగన్నాథం టెంపుల్లో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఆయన ఎక్కారు. ఇప్పుడు ఎనీ హార్నెస్, ఎనీ సేఫ్టీ ఏం లేదు. జస్ట్ ఈ ఫ్లాగ్ చేంజ్ చేయడానికి ప్రతిరోజు జరిగే ఒక రిచువల్ ఇది. నేను చేయలేకపోతున్నా మ్యాక్సిమం జూమ్, బికాజ్ నేను చాలా దూరంలో ఉన్నా. మళ్ళీ ఫ్లాగ్ చేంజ్ చేసేటప్పుడు చూపిస్తాం. గైస్ ఇదంతా వితౌట్ ఎనీ సేఫ్టీ వాళ్ళు చేస్తున్నారు. ప్రతిరోజు జరిగే అని ఒక రిచువల్ ఇది. కింద ఆయన ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు, పైన ఆయన అట్లా చైన్ పట్టుకుని ఎక్కి ఆ ఫ్లాగ్ ఉన్న ఒక బట్టల మూటని తీసుకుంటున్నారు. ఆ ఫ్లాగ్ తీసేసి ఇంకో ఫ్లాగ్ వేశారు చూడండి. అండ్ ఈ ఫ్లాగ్ కూడా అటువైపే వెళ్తుంది గాలి, ఆపోజిట్ గాలి ఎటొచ్చినా సరే ఓన్లీ టు ద రైట్ సైడ్. అంటే ఐ మీన్ నా రైట్ సైడ్, టెంపుల్కి లెఫ్ట్ సైడ్. హౌ మ్యాజికల్ ఇస్ దిస్, క్రేజీ. హాయ్ గైస్, సో ఎస్ ఫైనలీ అవర్ యానివర్సరీ ట్రిప్ ఇస్ కంప్లీటెడ్. సో అంటే ఫస్ట్ గోవాకి వెళ్దామని అనుకున్నాం, ఆ తర్వాత శ్రీలంకకి వెళ్దామని అనుకున్నాం, ఆ తర్వాత అండమాన్కి వెళ్దామని అనుకున్నాం. అండ్ వర్షాకాలం కాబట్టి అవంతా క్యాన్సిల్ చేసేసి తిరుపతికి వెళ్దామని అనుకున్నాం. తిరుపతి కూడా బ్రేక్ దర్శనం ఎవరికి అలో చేయట్లేదు అలా అని చెప్పాక ఎస్. సో తర్వాత అలా అనుకోకుండా మేము పూరికి వచ్చాం. ట్రస్ట్ని మా దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత, చెప్పలేనంత అన్ఫర్గెటబుల్ మూమెంట్ అయింది మాకు అది. సో ఎస్, పూరి జగన్నాథుడి దర్శనం క్రేజీగా జరిగింది. సో ఇంతటితో ఈ బ్లాగ్ ఈరోజుకి ఎండ్ చేస్తున్నా. నేను ఇక్కడ చూడగా పడుకున్నాను క్యూట్గా. పాపం కదా, సో క్యూట్. స్లీప్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది పూరి జగన్నాథుడి దర్శనం. ప్లీజ్ టు కమ్ విజిట్ పూరి. ఎవ్రీ వన్ షుడ్ విజిట్ పూరి.
అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఒక వైబ్రేషన్స్ అనేది నిజంగానే తెలుస్తుంది టెంపుల్ లోపలికి వెళ్తే. సో ఎస్, ఈరోజు బ్లాగ్ ఇంతటితో చేస్తున్నా అండ్ లవ్ యూ ఆల్ గైస్, కీప్ సపోర్టింగ్ మీ.